చాలా భూములు ఉన్నాయి, కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మాకు తాత తండ్రుల దగ్గర నుంచి మాకు రిజిస్ట్రేషన్ అయినాయి, మా తండ్రులు మాకిచ్చిర్రు, మాకు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇవాళ సడన్గా వచ్చి ఇది మీ భూములు కాదు అని చెప్తున్నారు. మీ దగ్గర మొత్తం డాక్యుమెంట్ కనిపిస్తుంది, నాకు మొత్తం దీని మీద ఫుల్ అవగాహన కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తం చెప్పారు అసలు దీని గురించి. మేడం 1965లో దుగ్గిరాల బలరామ కృష్ణయ్య, దుగ్గిరాల అమరేంద్ర బాబు అండ్ 20 అదర్స్ పీపుల్ కొన్నారు మేడం. వాళ్ళ ఫాదరు దుగ్గిరాల బలరామ కృష్ణయ్య ఎక్స్ ఎంపీ. తను కర్త కర్మ క్రియ అంతా తన ఇంచు భూమి కూడా తన పేరు మీద ఎప్పుడు కొనలేదు. వాళ్ళ పిల్లల పేర్ల మీద కొనుక్కున్నారు, వాళ్ళంతా అమ్మేసినారు మేడం. 1968లో అమ్మారు. 72లో 50 బీస్ ఇష్యూ అయినాయి. 50 బీస్ ఇష్యూస్ అయితే గవర్నమెంట్కి ఫీజులు కట్టి, స్టాంప్ డ్యూటీలు కట్టి, రెగ్యులరైజ్ చేయించుకొని 50 బీసీ తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా ఎవరైతే 50 బీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు కూడా బలరామ కృష్ణయ్య గారికి జీపీ వేస్తే మేము అందరం రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ద్వారా కొనుక్కున్నాం. నా భూమి నేను 1992లో కొనుక్కున్నాను మేడం. ఇగో ఇది సేల్ డీడ్ నాది. 1992లో కొనుక్కున్నాను. నాకు అమ్మిన వాళ్ళు 79లో కొనుక్కున్నారు మేడం. 1979లో కొనుక్కున్నారు, 1972లో కొనుక్కున్నారు. సో 1972లో కొన్నప్పుడు 68లో డబ్బులు ఇచ్చి పేమెంట్ చేసి 79లో ఇంట్రెస్ట్తో సహా పెండింగ్ అమౌంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో 79లో వీళ్ళు కొనుక్కుంటే వీళ్ళ దగ్గర నుంచి 92లో కొనుక్కున్నాం. అంటే 1965 నుంచి ఇయ్యాలటి వరకు కూడా నేనే ఫిజికల్ పొజిషన్ ఉన్నాను, నేనే రికార్డులు ఉన్నాను. నేను వ్యవసాయం కూడా చేస్తున్నాను. నేను 95లో ఇల్లు కూడా కట్టుకున్నాను, అక్కడనే ఇల్లు కూడా ఉంది నాకు. నేను 94, 98, 99 నుంచి ఇక్కడ నాకు ఓటు హక్కు కూడా ఉంది, నేను ఇక్కడనే ఉన్నాను. సో ఇది నా పాత పాస్బుక్ మేడం. సో ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే థర్డ్ పార్టీ, నాకు అమ్మినోళ్ళు కాదు, నాకు అమ్మినోళ్ళకి సంబంధం లేని వాళ్ళు ఎవరో ఒకరు కోర్ట్ కేసు పాస్బుక్ అని అప్లికేషన్ పెడితే వాళ్ళకి అప్రూవల్ చేసేసారు మేడం. అవి ఎట్లా అప్రూవల్ చేశారు ఏందని నేను ఏ ఆర్టీఐలో పెట్టినా వాళ్ళు ఏమి ఇయ్యరు. ఈ రిప్లై ఏమిస్తారు, ఆన్లైన్లో పెట్టినాం కాబట్టి మీకు ఏం రిప్లై ఇవ్వబడదు అని అంటారు. సో నేను అడిగినాను, ఎవరు చెప్పినో చెప్పండి అని అడిగితే నేను దీని మీద అప్పీల్కి వెళ్ళినాను మేడం. ఎవరి దగ్గరికి కోర్టు నుంచి నేను ఫస్ట్ అప్లికేషన్ పెట్టినప్పుడే, నేను 23లో అప్లికేషన్ పెట్టినప్పుడే ఆర్డీఓను కలిసిన, ఎంఆర్ఓను కలిసిన, కలెక్టర్ని కలిసిన, ఎవరిని కలిసినా మాకు సమాధానం ఎవరు అప్లై చేసినా మాకు తెలియదు, ఆన్లైన్లో కాదని. అంటే నేనేం చేసిన, లీగల్ నోటీస్ ఇష్యూ చేసిన ఎంఆర్ఓకు, ఆర్డీఓకి, ఎంఆర్ఓకి, కలెక్టర్కి, సిసిఎల్ఏ కమిషనర్కి కూడా. దానికి కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. సో ఏం చేసిన, ఈ ఆర్సీ నెంబర్ కోర్ట్ కేసు పాస్బుక్ అప్లికేషన్ ఏదైతే పెట్టాను దాని మీద పోయి స్టే తెచ్చుకున్నాను హైకోర్టు నుంచి. నా ఫేవర్ అన్ని స్టే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 98, 99లో ఒక పాత ఆర్డర్ని తీసుకొచ్చేసి అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామని పెట్టిండ్రు మాకు. 98, 99లో ఆర్డర్ పాస్ చేస్తే ఆర్డీఓ ఇవాళ వరకు ఏం చేసిండ్రు, 26, 27 ఇయర్స్ వరకు ఏం చేశారు మీరు? 98, 99లో పాస్ చేసింది ఏదో ఫేక్ ఆర్డర్. నేను అప్పటి ఆర్డీఓను కలిసినాము, అప్పటి ఎంఆర్ఓను కలిసినాము, మేము అప్పటి నుంచి తిరుగుతూ ఉన్నాం. ఆ ఎంఆర్ఓ అంటాడు అట్లాంటిది ఏం జరగలేదు అంటాడు, ఆర్డీఓ అంటాడు 99 ఎలక్షన్ ఇయ్యరు, మాకు అలాంటి ఆర్డర్ నేను చేయలేదు, నా లైఫ్లో ఇట్లాంటి ఆర్డర్స్ నేను ఎప్పుడు చేయలేదు, ఇంత ఫేక్ దందాలు ఎప్పుడు చేయలేదు అని అన్నాడు. ఇదంతా ఏంటంటే వీళ్ళు సృష్టించిన డాక్యుమెంట్ మేడం. అది చూపిస్తాం మీకు, ఆ డాక్యుమెంట్ కూడా ఎలా ఉంటుందో. సో ఒక్కటి డాక్యుమెంట్ ఉండదు. మేము అప్పుడు తెలుగుదేశం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాము. రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు, వారిని కలిసి నేనే తీసుకొచ్చిన లెటర్ నాకే చెప్పిండు, ధరణి ఫైల్స్లలో మిమ్మల్ని పక్కకు కూర్చోబెట్టుకొని మాట్లాడతాం రమణారెడ్డి అని మా రైతులతో అన్నారు ఆ రోజు. ఈ రోజు ఇదే గవర్నమెంట్లో మా భూములు పేర్లు మార్చేస్తున్నారు. ఆ గవర్నమెంట్లో మాకు ఏం కాలేదు, ఈ గవర్నమెంట్లో ఇప్పుడు పేర్లు మార్చేస్తున్నారు మేడం, నోటీసులు ఇచ్చేసి. ఇది మా బాధ. ఆ రోజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము. అప్పుడు స్లాట్ బుక్ అయితే 20 స్లాట్లు బుక్ అయినాయి. ఆ రోజు ఆపుకున్నాము, ఇవన్నీ లెటర్లు పెట్టాము ఇవన్నీ. అదే వాళ్ళు ఇచ్చే ఆర్డర్, ఇది కోర్ట్ కేసు పాస్బుక్ పెండింగ్ ఫర్ స్లాట్ బుకింగ్. ఇప్పుడు ఎవరు ఎప్పుడు పెట్టినా వాళ్ళ పేరు మారిపోతుంది మేడం. నాది నేను రోజు చూసుకుంటూ ఉండాలా, రోజు నిద్రలేని రాత్రులు గడపాలా రోజు. దీనికి నేను అప్పీల్ పెట్టుకున్నా ఆర్డీఓ దగ్గర పెట్టుకున్నా, ఎంఆర్ఓ దగ్గర పెట్టుకున్నా, అడిషనల్ కలెక్టర్ దగ్గర పెట్టుకున్నా, సిసిఎల్ఏ కమిషనర్ దగ్గర పెట్టుకున్నా. సిసిఎల్ఏ కమిషనర్ అంటారు ఇది మీ పేరు మారలేదు కాబట్టి ఇంకా అప్రహెన్షన్లు ఉన్నావు నువ్వు, సో ఎంక్వైరీ చేసి క్లోజ్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి రాశారు మేడం. కలెక్టర్ గారు ఏం చేశాడు, సిసిఎల్ఏ కమిషనర్ లెటర్ మేడం ఇది. ఏమన్నారు, therefore the collector Medicine Malkajgiri and Tehsildar Shamirpet are requested to inquire into the matter and take necessary action and the report complaints అన్నారు. దీని మీద 1 year నుంచి తిరుగుతున్నాను మేడం నేను, ఇప్పటి వరకు వీళ్ళు ఏం చలనం లేదు. ఇప్పుడు మొన్న ఆర్డీఓ దగ్గరికి పోయినా నేను. ఈ భూభారతి వచ్చినప్పుడు విలేజ్లో గ్రామ సభ పెట్టి మమ్మల్ని అప్లికేషన్లు ఇవ్వమన్నారు మేడం. నేను ఇచ్చాను మేడం 6/6/2025లో ఇచ్చి, నేను ఇది ఇచ్చిన లెటర్లో ఇవంతా పేపర్లు అన్నీ ఇచ్చాను మేడం. నా పహానీసు అన్నీ నా ఉన్నాయి, అన్నీ ఇచ్చినాను. ఇస్తే వీళ్ళు ఏమంటారు, ఇప్పటికి కూడా అంత పెద్దోళ్ళు ఉన్నారు దీని వెనక. పెద్దోళ్ళు ఉంటే ఏంది, మీకు చలనం లేదా మీ దానిలో? పెద్దోళ్ళు ఎవరు ఉంటేది, దొంగలకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు మీరు అని అడిగితే
పెద్ద పెద్దలు ఉన్నారండి. దీని వెనక లీలాయందర్ బాబు ఒక ఆయన ఉన్నాడు మేడం, బలరామ కృష్ణయ్య మనవడు లీలాయందర్ బాబు, ఇంకొక ఆయన ఆదిత్య యాదవ్ అని అమెరికాలో, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. వాళ్ళిద్దరు వచ్చి అంత గుడుపుటాన్ని చేసేసి దీని వెనక మాకు రేవంత్ రెడ్డి ఉన్నాడు వాళ్ళు చెప్తారు, మమ్మల్ని బెదిరిస్తారు అంతే. బెదిరించి వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని చెప్తారు అంతేగాని వాళ్ళు ఎవరు ముందుకు రారు. ఏముందో మాకు అర్థమైతే లేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ మాకు సపోర్ట్ చేయడు, ఆర్డీఓ సపోర్ట్ చేయడు. ఎవరు కలెక్టర్ గారికి మేము మొన్న సీఎంకు తెలవాలని పోయిన నెల 10th ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసాం మేడం, మా బాధలన్నీ. అప్పుడు మీరు ఎంపీ ఉన్నప్పుడు మాకు బాగా సపోర్ట్ చేశారు, మీకు తెలవాలని, మా సమస్య మీకు విన్నవించుకోవాలని, మేము మీకు చెప్పుకోవాలని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా చేశాము. దానికి చలనం లేదు. కలెక్టర్ గారు మేము సీసీఎల్ఏ పోయినాం, ఆయన నాకేం తెలియదు అంటాడు. దీని తర్వాత ఏమైంది, మేము సీఎం పేషీలో తెలవాలి మాకు అని చెప్పేసి మేము ఒకటి రిప్రజెంటేషన్ ఇచ్చాము సీఎం ప్రజావాణిలో. ఇచ్చి కలిసినాము ఎవరిని, చిన్నారెడ్డి గారిని కలిసినాము. చిన్నారెడ్డి గారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, సార్ మాకు సార్ అపాయింట్మెంట్ కావాలి, మీకు ఇచ్చిపోడు కాదు అని అంటే, నేను అపాయింట్మెంట్ తీసుకుంటా ఇప్పిస్తా, కానీ నేను కలెక్టర్కి ఫోన్ చేసి చెప్తా, పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారని మీరు చెప్తున్నారు, వాళ్ళు ఎవరున్నా మొత్తం భరతం పట్టమని చెప్పి నేను కలెక్టర్కి చెప్తాను. కలెక్టర్ మా ముందటనే ఫోన్ చేసి చెప్పారు. కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తే కలెక్టర్ గారు పంపించండి సార్ నేను చూస్తానన్నాడు. ఇప్పటి వరకు మమ్మల్ని కలవడానికి ఆయనకు ధైర్యం వస్తలేదు. మేము పోతే వేరే అడిషనల్ కలెక్టర్ దగ్గరికి పంపించేస్తాడు వాళ్ళని కలవమని. ఏ బొమ్మరాజపేట రైతును కూడా ఇప్పటి వరకు కలవడు ఆయన, ఎవరిని కలవడు. ఎందుకంటే ఆయనకి ఏముందో మాకు అర్థం తెలియదు. మా ఉద్దేశం ఏంటంటే ఆయన మమ్మల్ని కలవకపోవడం కారణమే పైన చేతులు ఉన్నాయని మేము అనుకుంటున్నాం అంతే. అందుకే రేవంత్ రెడ్డి గారికి మా బాధ తెలియాలి, మాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మేము దొంగలమా దొరలమా అనేది. అంటే గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ సమస్యను తీసుకొని పోయింది. ఇప్పుడు ఆయనే సీఎంగా ఉన్నాడు, కానీ ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు మీకు. మాకు దొరకట్లేదు. ఆయన అపాయింట్మెంట్ వరకే మేము ఇదంతా చేస్తున్నాం. వారికి మా బాధలన్నీ చెప్పితే విని మా బాధను తీస్తారని అనుకుంటున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరి ద్వారా కూడా మాకు సమాచారం దొరకలేదు, తన దగ్గరికి టైం దొరకలేదు. దయచేసి మీరు ఈ వార్తలు ఈరోజు ధర్నా కార్యక్రమం చూసైనా కానీ దయకరించి మీరు ఎవరినైనా ఒక మంచి ఆఫీసర్ని వేసి, హైకోర్టు జడ్జిని వేస్తారా, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తారా, మీరు వేసేసి బొమ్మరాజపేట రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీకు ఎవరి మీద నన్ను అనుమానాలు ఉన్నాయా అంటే, ఇంత చాలా రోజుల నుంచి ఇన్నేళ్ల నుంచి తిరుగుతున్నప్పటికీ కూడా మీకు జరుగుతలేదు అని అంటే, నిజంగానే మీకు కూడా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? పెద్ద పెద్దోళ్ళే ఉండుంటారు అట్లాంటి. మాకు తప్పకుండా మేడం, ఇది ఎవరైతే మాకు అన్ని మాకున్నా కూడా మా ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు. 323 సర్వే నెంబర్ నుంచి 409 సర్వే నెంబర్ వరకు మేము ఏ అప్లికేషన్ పెట్టుకున్నా మమ్మల్ని ప్రాసెస్ చేయరు. ఎంఆర్ఓ ఏమంటాడు, నా చేతిలో ఏముందా అంత పైన వాళ్ళది ఉంది అని అంటాడు. ఆర్డీఓ అంటాడు, నా పైన ఉన్నారు అంత నాకు నేను కలెక్టర్ చెప్పినట్టు చేయాలి, ఆర్డీఓ చెప్పినట్టు చేయాలని ఎంఆర్ఓ అంటాడు. ఆర్డీఓ ఏమంటాడు, అడిషనల్ కలెక్టర్ చెప్పినట్టు చేయాలంటారు. అడిషనల్ కలెక్టర్కి ఇప్పుడు ఏం ప్రమేయం లేదు. అడిషనల్ కలెక్టర్ ఏమంటాడు, నా పవర్స్ ఏం లేవు, కలెక్టర్ గారు నా దగ్గర పంపిస్తే నేను ఏం చేయాలంటారు. కలెక్టర్ గారు దయచేసి మీరు మా గోడు విని, మా బాధ విని, మీరు ఏదైతే 2183 మీద ఎట్లయితే మీరు అడ్వకేట్ జనరల్ రిపోర్ట్ తెప్పించుకున్నారో లేని ఆర్డర్ల మీద 2 రోజులలోనే తెప్పించుకున్నారు మేడం. అడిషనల్ అడ్వకేట్ జనరల్ లేని ఫేక్ ఆర్డర్ మీద అడ్వకేట్ జనరల్ రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. ప్రైవేట్ ల్యాండ్స్లలో తెప్పించుకునే అంత అర్జెంటుగా తెప్పించుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం ఏముందో మాకైతే ఇప్పటివరకు అర్థమవుతలేదు. కలెక్టర్ గారు దయచేసి మా బాధ మేము చెప్తాం, మాకు టైం ఇవ్వండి, మేము మీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటాం. మా బాధ ఏమన్నా ఆర్డర్లలో మాకు సరే ఆర్డర్ ఉందనుకున్నా కూడా ఆర్డర్లో నా ల్యాండ్ లేదు నేను ప్రూవ్ చేస్తా, అయినా కూడా వీళ్ళు వినట్లేదు మా మాట. ఎంఆర్ఓ వినట్లేదు, ఆర్డీఓ వినట్లేదు, ఏం వినట్లేదు. ఏం చేయమంటారు చెప్పండి. ఆప్షన్ ఏంది ఇప్పుడు మీ ముందున్నటువంటి ఆప్షన్? ఖాళీ ఇప్పుడు ఆర్డీఓకి ఏం అధికారం ఉందని పేరు మారుస్తాడు, ఎంఆర్ఓకి ఏం అధికారం ఉందని. సివిల్ కోర్ట్ ఈజ్ కాంపిటెంట్ అథారిటీ. కలెక్టర్ గారికి కూడా అధికారం లేదు, హైకోర్టుకు కూడా అధికారం లేదు. ఏంటంటే టైటిల్ ఇచ్చే అధికారం. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, సివిల్ కోర్టులో ఎవరైనా ఆర్డర్ ఉంటే దాన్ని మార్చమని. కానీ మీరు ఏదో ఆర్డర్ 98, 99 ఆర్డీఓ ఆర్డర్ పెట్టుకొని ఆర్డర్లో నేను పార్టీ కాదు, నాకు అమ్మిన వాళ్ళు పార్టీ కాదు, నా ప్రెడిసీసర్స్ కాదు, వాళ్ళు కొన్నోళ్ళు కూడా నాకు ఎవరు అమ్మలేదు, దానికి సంబంధం లేని ఆర్డర్ నన్ను పెట్టి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇలా 1049 acres ఇలాగనే ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? దాని మీద సిట్ వేసి చర్య తీసుకొని కరెక్ట్గా ఎంక్వైరీ చేసేసి ఎవరు పక్కా రైతులు ఎవరు దొంగ రైతులు అనేది నిర్ధారించి మాకు అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం.